హాయ్ ఫ్రెండ్స్, ఓం శ్రీమాత్రే నమః. నాన్న, ఈరోజు మనం ఒక నిల్వ పచ్చడి చేసుకుందాం. అదేంటంటే టమాటా. నాన్న, ఎండతో పని లేకుండా మనము టమాటా ఉడికించి పచ్చడి చేసుకుందాం. అది ఎలా చేయాలనో చూపిస్తాం. 2 కేజీల టమాటా కడిగి శుభ్రంగా వాటర్ లేకుండా తుడిచి పెట్టుకోవాలి నాన్న. టమాటాలు దీనికి 2 కప్పుల కారం పొడి, 2 కప్పులు, 1 కప్పు 3 మ్యాంగో, ఒకటి మనం ఇంట్లో వాడే కారం పొడి, 2 కప్పుల కారం పొడి, 1/4 కప్పు సాల్ట్, ఇవి 1 స్పూను మెంతులు నాన్న. ఈ స్పూన్ తోటి 1 స్పూను మెంతులు, 2 స్పూన్లు జీలకర్ర, 3 స్పూన్ల ఆవాలు, ఇవి వేయించిన నాన్న. 1/4 కేజీ టమాటా, చింతపండు, 2 కేజీల టమాటాకు 1/4 కేజీ చింతపండు, ఇది శుభ్రంగా పులిసి పెట్టుకున్నాను. ఇది తడితో వేయొద్దు, ఇలాగే వేసేయాలి. 1 కప్పు ఎల్లిపాయలు ఒలిసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి మొత్తం మిక్సీ చేద్దాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఈ ఎల్లిపాయలు కూడా లైట్గా మిక్సీ చేద్దాం. ఈ టమాటా కట్ చేసుకొని చింతపండు వేసి ఉడికిద్దాం. మనం చూపిస్తాం. ఈ టమాటా కట్ చేద్దాం నాన్న. ఇదో టమాటా మొత్తం ఇలా కట్ చేసుకున్నాం. టమాటా మొత్తం ఇలా కట్ చేసుకొని ఈ చింతపండు వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఉడికిద్దాం నాన్న. మొత్తం టమాటాల వాటర్ అంతా పోయే వరకు ఉడికించి చూపిస్తాం నాన్న. కట్ చేసుకున్న టమాటా ఇలా బాండీలో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు తీసుకున్నాం కదా, ఆ చింతపండు ఇందులో వేసేయాలి. ఈ వాటర్ అంతా పోయే వరకు ఉడికియాలన్న. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా చూసుకోవాలి. ఓకే, చింతపండు వేసి మెత్తగా ఉడికిద్దాము. కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేద్దాం. దీంతో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తే టమాటా అడుగంటారు. కలుపుతూ ఉండాలి నాన్న, ఇలా కలుపుతూ ఉండాలి. మొత్తం వాటర్ అంతా పోవాలి. ఇదంతా పోయినాక కలుపుతూ తీసి చల్లబడ్డ తర్వాత మిక్సీ చేసి చూపిస్తాను. టమాటా పచ్చడి కలిపేది చూస్తాను. బాగుంటుంది నాన్న. ఇట్లా మనకు అపార్ట్మెంట్లో ఎండ ఉండదు కదా, ఎండకు పెట్టి తీసి చేసుకోవాలంటే కుదరదు. ఇట్లా చేసుకుంటే మనకు 6 నెలలు ఉంటుంది నాన్న. బయట నీకు ఇట్లా పెట్టిన ఒక 3 నెలలు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ కూడా ఉంటుంది. చట్నీ చాలా చక్కగా ఉంటుంది. ఇట్లా మొత్తం వాటర్ అంతా పోయే వరకు ఉడికిద్దాం. ఇదే నాన్న, టమాటా మొత్తము ఇట్లా ఉడికించుకోవాలన్న. ఇట్లా ఉడికించుకొని ఇది చల్లబడ్డ తర్వాత మిక్సీ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, మనము పోపు గిన్నె పెట్టిద్దాం. ఆ టమాటా చల్లబడే వరకు ఇప్పుడు పోపు పెట్టుకుందాం. గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుందాం. గిన్నె వేడెక్కుని కప్పుతోటి 3 కప్పులు ఆయిల్ వేద్దాం మనం. ఓకే, ఆయిల్ వేడెక్కినాక పోపు పెట్టుకుందాం. అలా ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసేద్దాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మనం మిక్సీ వేసుకున్న ఎల్లిపాయలు. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఎల్లిపాయలు వేసినాం కదా, మిక్సీ చేసుకున్నది స్టవ్ ఆపేద్దాం. కాలేదా? జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మిక్సీ చేసుకున్న ఎల్లిపాయలను ఇవి వేసేసినాము. ఒక్క నిమిషం ఇట్లా అయిందంటే స్టవ్ ఆపేద్దాం. ఈ వేడికి మంచిగా ఎల్లిపాయలు మంచిగా ఫ్రై అవుతాయి. ఓకే, ఇప్పుడు టమాటా మిక్సీ చేసుకో నాన్న. టమాటా ఉడికిచ్చింది, మిక్సీ చేసిన. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, మనం ఇదో కారం పొడి చేద్దాం నాన్న. ఇది మామూలు కారం 1 కప్పు, 3 మ్యాంగో, ఇది 1 కప్పు వేసేద్దాం. సాల్ట్ నాన్న, 1/4 కప్పు సాల్ట్. ఇది మనము జీలకర్ర, ఆవాలు, మెంతులు మిక్సీ చేసుకున్న పొడి, ఇది కూడా వేసేద్దాం. పసుపు వేద్దాం.
ఒక 2 స్పూన్లు పసుపు వేద్దాం. ఇప్పుడు ఇదంతా కలిపేద్దాం. ఇప్పుడు మిక్సీ చేసుకున్న టమాటా ఇందులో వేసేద్దాం. మనం టమాటా, కారం పొడి, సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఇట్లా కలిపేసుకోవాలన్న, మొత్తం కలిసే వరకు ఇట్లా కలిపేసుకున్నాం. ఇది మొత్తం చక్కగా కలిసిపోయింది కదా. ఉప్పు, కారము, పసుపు, మెంతుల పొడి అన్నీ చక్కగా కలిసినాయి. ఇప్పుడు మనం పోబెట్టుకున్నాం కదా, ఎల్లిపాయలు వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఈ పోపు ఇందులో పోసేసుకున్నాం. అంతా పోసేసి చక్కగా కలుపు. అంతా కలిసేటట్టు కలుపుకున్నాం. ఓకే, మొత్తం కలపాలి నాన్న. ఒక్క 2 గంటలు అయితే ఆయిల్ పైకి వస్తుంది. చాలా బాగుంటుంది అన్న. మీరు కూడా చూడండి, ట్రై చేయండి, లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ చూసిన వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు నాన్న. ఇట్లా మొత్తం ఆయిల్ అంతా కలవాలి. టమాటా పచ్చడి రెడీ. ఇది ఒకరోజు అట్నే ఉంచి తర్వాత బాటిళ్ళకు అట్లా పెట్టుకుంటాను. ఇట్లా ఎక్కువ పెడితే మీకు అవసరం ఉన్నంత తీసుకొని ఒక బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. చాలా బాగుంటుంది అన్న, సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఒకసారి టేస్ట్ చేద్దాం నాన్న, ఎలా ఉందో చూద్దాము. ఇది గిన్నె కలిపి తీసిన పచ్చడి చూద్దాం నాన్న ఎలా ఉంటుందో. సూపర్ ఉంటుంది అన్న, మీరు కూడా చూడండి, ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినాలి, సూపర్ ఉంటుంది. కరెక్ట్ ఉంది నాన్న, నేను చెప్పిన కొలతలతో వేయండి, అన్నీ సరిపోయినాయి. ఉప్పు, కారము, పులుపు అంతా చక్కగా అయిందన్న. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అన్న. ఈ పచ్చడి 1 ఇయర్ వరకు ఉంటుంది అన్న, తడి తగలకుండా చూసుకోండి. చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఈ పచ్చడితో అన్నం అంతా తినేయచ్చు నాన్న. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాన్న.